టీడీపీ సీనియర్ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. భూమాని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నంద్యాల హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. భూమా నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఉదయం భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు రావడంతో ఆళ్లగడ్డ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుట పడలేదు. దీంతో ఆయన్ని హుటాహుటిన నంద్యాలకు తరలించారు. భూమా నాగిరెడ్డిని బతికించేందుకు ఎంతగానో శ్రమించారు వైద్యులు. భూమాకు మెరుగైన వైద్యం అందించేందుకు హెలికాప్టర్తో హైదరాబాద్కు తరలించాలని చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఆయన్ని హైదరాబాద్ తరలించే లోపే చనిపోయారు. ఈరోజు ఉదయం నంద్యాల శాసనసభ్యులు గౌరవనీయులు ప్రీతం నాయకులు శ్రీ భూమా నాగిరెడ్డి గారు ఆళ్లగడ్డలో ఉదయం ఇంట్లో ఫిట్స్ లాగా రావడంతో అక్కడ డాక్టర్ శ్రీరామ్ రెడ్డి రామలింగారెడ్డి సార్ హాస్పిటల్కి ఆళ్లగడ్డలో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చేటప్పటికి కొద్దిగా నాడి చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, స్పృహ లేని పరిస్థితుల్లో రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఆసుపత్రిలో ఉమాదేవి డాక్టర్ అనస్థెటిస్ట్ ఉండడంతో వెంటనే ఎండోట్రకియల్ ట్యూబ్ అంటే ఊపిరితిత్తుల్లోకి ట్యూబ్ను వేసి యాంబు బ్యాగ్కు ఆక్సిజన్ కనెక్ట్ చేసి ఆక్సిజన్ ఇస్తూ బీపీ పడిపోకుండా ఇంజెక్షన్స్ అవన్నీ చేస్తూ అంబులెన్స్లో నంద్యాలలో ఉన్నటువంటి సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నాతో పాటు డాక్టర్ హర్నాథ్ రెడ్డి, డాక్టర్ మసూదన్ రెడ్డి, ఇంకా డాక్టర్ మహమ్మద్ అలీ కార్డియాలజిస్ట్ కర్నూలు నుండి వచ్చారు. మేమంతా కలిసి భూమా నాగిరెడ్డి గారిని వెంటిలేటర్కి కనెక్ట్ చేయడం జరిగింది. వెంటిలేటర్ కనెక్ట్ చేసి హార్ట్ ఫంక్షనింగ్ సరిగా లేకపోవడంతో హార్ట్ ఫంక్షనింగ్ కోసం అవసరమైన ఇంజెక్షన్స్, సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రెసిస్టేషన్, హార్ట్ పూర్తిగా ఆగిపోయినప్పుడు చేసే మెజర్స్ అన్నీ కూడా దాదాపు గంట సేపు మేము మా ప్రయత్నాలను కొనసాగించడం జరిగింది. కార్డియాలజిస్ట్ మహమ్మద్ అలీ గారు కూడా వచ్చారు. ఈసీజీలు అన్నీ కూడా తీయడం జరిగింది. వరుసగా మానిటర్ చేశాము. ఇంజెక్షన్స్ అన్ని, ట్రీట్మెంట్ అన్నీ స్టార్ట్ చేశాము. మా ప్రయత్నాలు అన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఇంజెక్షన్స్కి కానీ ఈ కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ తిరిగి హార్ట్ ఫంక్షనింగ్ కోసం చేసే ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాలేదని చెప్పడానికి విచారిస్తున్నాము. చివరిలో ఈ కార్డియాలజీ డాక్టర్ మహమ్మద్ అలీ గారు చూశారు. చివరి ఒపీనియన్ని మహమ్మద్ అలీ గారిని చెప్పవలసిందిగా కోరుతున్నారు. కార్డియాలజిస్ట్ మహమ్మద్ అలీ గారు. ఇప్పుడు మన సార్ చెప్పినట్లుగా వచ్చినప్పుడు నాడి చాలా బలహీనంగా ఉండి ఆక్సిజన్తో సపోర్ట్తో తీసుకురావడం జరిగింది. వెంటిలేటర్ పెట్టిన తర్వాత ఏవైతే మందులు గుండె సపోర్ట్ కోసం పెంచడానికి, గుండె ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఇవ్వడం జరిగిందో ఏమాత్రం రెస్పాన్స్ లేక లాస్ట్ స్టేజ్లో గుండెకి ఎటువంటి సపోర్ట్ లేక గుండె ఆగిపోవడం. భూమా నాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డ నంద్యాలలో విషాద వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నంద్యాల కార్యాలయంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. మా ప్రతినిధి నాగిరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. నాగిరెడ్డి.
నంద్యాలలోని పార్టీ కార్యాలయం నుంచి భూమా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని ఆళ్లగడ్డకు తరలిస్తున్నారు. నారా లోకేష్ ఆళ్లగడ్డకు కూడా మరికొద్దిసేపట్లో రానుండడంతో ఇక్కడ భౌతిక కాయాన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు తరలిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భూమా నాగిరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అంతిమ యాత్ర 15 నుంచి అర్ధ గంట లోపు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడైతే శోభా నాగిరెడ్డి ఘాట్ ఉందో ఆ ఘాట్ వద్దనే శోభా సమాధి పక్కనే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు తనతో మాట్లాడిన భూమా నాగిరెడ్డి 9 గంటల 10 నిమిషాలకే కుప్ప కూలిపోయాడు. రాత్రి 8 వరకు తనతోనే ఉన్నాడు. నిన్న ఉదయం సీఎం ను కలిసినప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు తనతో ఉన్నాడు అని ఆయన స్నేహితుడు ఏవి సుబ్బారెడ్డి కొద్దిసేపటి క్రితమే టీవీ ఎంతో చెప్పారు. అతనికి సీఎం ను కలిసేటప్పుడే కేర్ ఆసుపత్రిలో అన్ని టెస్టులు చేయించుకున్నాడు. అతను నార్మల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ రావడంతోనే మేము హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈలోగానే ఇంత ఘోరం జరిగిపోయిందని చెప్పి ఏవి సుబ్బారెడ్డి వాపోయారు. అదేవిధంగా ఇక్కడ భౌతిక కాయం వద్ద భూమా నాగిరెడ్డి ఇద్దరు కుమార్తెలు కొడుకు ఉన్నారు. ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులందరూ కూడా వచ్చారు. కొద్దిసేపు క్రితమే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా భూమా నాగిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో లేకపోవడం అనేది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా రాజకీయాల్లో కూడా పెను సంచలనాలకు భూమా నాగిరెడ్డి కేంద్ర బిందువు. ముఖ్యంగా ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో ఆయన ఫ్యాక్షన్ పాలిటిక్స్ నుంచి అతను పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. భూమా నాగిరెడ్డి లేని లోటును పూడ్చలేమని చెప్పి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కేఏ కృష్ణమూర్తి కావచ్చు, మిగతా నేతలందరూ కావచ్చు, చాలా లోటు పార్టీకి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆ లోటును భర్తీ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా భూమా నాగిరెడ్డికి సంబంధించిన వాళ్ళ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాము ఆదుకుంటాము. పార్టీ అండగా నిలుస్తుంది వారి కుటుంబానికి. రాజకీయంగా కూడా వారికి పూర్తి అండదండలు అందిస్తుంది పార్టీ. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు అందరూ కూడా భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాము, వాళ్ళకి రాజకీయంగా అన్ని అండదండలు కల్పిస్తామని చెప్పి అందరూ కూడా హామీ ఇస్తున్నారు. ఇప్పుడు నంద్యాల నుంచి భౌతిక కాయాన్ని ఆళ్లగడ్డకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తరలించారు. మరో 45 నిమిషాల్లో ఆళ్లగడ్డకు చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నాగ్. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో 3 దశాబ్దాలుగా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. 1964 జనవరి 8న జన్మించారు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996 లోక్సభ ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఈయన్ను ఎంపిక చేయడంతో భూమా రాజకీయంగా వెలుగులోకొచ్చారు. ఇక ఆ తర్వాత వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు భూమా నాగిరెడ్డి. దొర్నిపాడు మండలం కొత్తపల్లెలోని ఓ మారుమూల గ్రామంలో భూమా నాగిరెడ్డి జన్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ కక్షలతో కొన్నాళ్లు భూమాను దూర ప్రదేశాల్లో ఉంచి చదివించాలని చూశారు. అయితే ఆ వెంటనే తన తండ్రి ప్రత్యర్థుల చేతిలో హత్యకి గురికావడంతో తిరిగి వచ్చేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత జిల్లాలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. భూమాకు 3 పిల్లలు. ఓ కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్య శోభా నాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు పొందారు. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి దంపతులు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉండగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. భూమా నాగిరెడ్డి 1987లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1988లో ఆళ్లగడ్డ ఎంపీగా ఎన్నికయ్యారు. 1994లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 98, 99లో నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన భూమా నాగిరెడ్డి కర్నూలుతో పాటు రాయలసీమలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి నంద్యాలలో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భూమా 2014 ఎన్నికల్లో నంద్యాలలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ టీడీపీ గూటికి చేరుకున్నారు భూమా. టీడీపీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అఖిలప్రియను ఫోన్లో ఓదార్చారు.
భూమా కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్ చేశారు బాబు. భూమా మృతికి సంతాప సూచకంగా రేపు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు. మంగళవారం నాడు భూమా మృతిపై అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత బీఎస్సీ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టేది నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భూమా మృతికి సంతాపం తెలిపారు.